మేము ఇచ్చిన హామీల ప్రకారం అదేదో పింఛన్లు పెంచాం, 1వ తేదీకే జీతాలు ఇస్తున్నాం, భూ చట్టాన్ని బడ్జెట్ ఉండాలి కదా. సూపర్ 6 మళ్ళీ మాట్లాడదాం. సూపర్ 6 మళ్ళీ మాట్లాడదాం. అంటే తిరుపతి వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు, అంటే గురువారం పూట స్వామివారికి తిలక ధారణ, అంటే ఈ కంప్లీట్గా నామం మాత్రమే ఉంటుంది. పచ్చకరకు కళ్ళు నేత్ర దర్శనాలు ఉంటాయి, అంటే కళ్ళు తెరిచి చూస్తారు అనేటువంటి వాదన ఉంది. చారిత్రాత్మకమైనటువంటి ఒక తీర్పు రేపు రాబోతుంది. అది వైసీపీకి చెంపపెట్టైనా కావచ్చు, లేదా ఎన్డీఏ కూటమి కన్నా కావచ్చు, ఎవరికైనా కావచ్చు. కానీ రేపు వెలువరించేటువంటి తీర్పు పైన సో అందరూ కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అది మీరైనా వాళ్ళైనా ఎవరైనా. అంటే ఇప్పటికే చెప్పారు దేవుడి గురించి అది కోర్టు చూసుకోండి. అట్లంతా అనరు, మీరు చెప్పండి. ఒక నిమిషం తులసి గారు మీరు ఒక కంటిన్యూ చేద్దాం. తులసి గారు మీరు చెప్పండి. ఇవాళ నేత్రాలు తెరిచి చూస్తారు, నేత్ర దర్శనం ప్రతి గురువారానికి. తిరుమలలో ఏదైనా తప్పు చేయాలన్నా కూడా భయం వేస్తుంది ఎంప్లాయీస్కి. సో రేపు గురువారం, రేపు సుప్రీంకోర్టులో కూడా దానిపైన వర్డిక్ట్ ఇవ్వబోతున్నారు. అంటే ఇప్పటికి మొన్న చర్చ జరిగింది. చర్చ జరిగిన తర్వాత వాళ్ళు దానిపైన తుది తీర్పు రేపు ఇవ్వబోతున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు? ఎలా ఉండాలని అనుకుంటున్నారు? తీర్పు అయితే ఖచ్చితంగా చేసిన తప్పుని తేటతెల్లం చేస్తుందనేది మా అభిప్రాయం. ఉన్నత న్యాయస్థానం ఏది తీర్పు ఎటువంటిదైనా మేము స్వాగతిస్తాం. న్యాయస్థానాల మీద మాకు, మా ప్రభుత్వానికి, మా నాయకుడు చంద్రబాబు గారికి పూర్తి స్థాయి గౌరవం ఉంది. ఆ విధంగానే వస్తుందని మేము ఆశిస్తున్నాం. అది మా అభిప్రాయం. మీరు చెప్పండి గోపాల్ రెడ్డి గారు. సార్, ఇప్పుడు నేనేమంటానంటే 2014 నుంచి 2019 వరకు ఏదో జరిగింది ఆయన అంటున్నాడు, ఆధారం లేకుండా మాట్లాడతాడు. జరిగింది అనుకున్నాం. మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరిగిన తప్పులకి జగన్మోహన్ రెడ్డిని ఎలా బాధ్యులు చేస్తారని నా ప్రశ్న. ఉండండి, మీరు మళ్ళీ ఎందుకు టక్కన అప్పుడప్పుడు ఇప్పుడు జరిగేది మాట్లాడండి. ఇప్పుడు మీరు ప్రభుత్వం రేపు ఎలా ఉండబోతుంది అని చెప్పండి. రేపు సుప్రీం కోర్టు దీనిపైన 14, 24 అన్ని పక్కన పెడతాం. నేను అనేది 14, 19 పక్కన పెడతాం. పొరపాటు జరిగిందా జరగలేదా అని నిర్ధారించడానికి జరిగిందని ఒకరు అంటున్నారు, జరగలేదని ఒకరు అంటున్నారు. కాబట్టి ఇద్దరి వాదనలు సుప్రీంకోర్టు రేపు తేల్చబోతున్నది. సో మీరు ఎలా ఉండాలని అనుకుంటున్నారు? చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. నేను చెప్పేది ఏంటంటే, మన భారతదేశంలో న్యాయము ఒకవేళ జరిగిన ప్రజల దృష్ట్యా విషయాలపైన దృక్పథంతో తప్పు జరిగి ఉంటే తప్పు జరిగిన వాళ్ళు శిక్షపడే విధంగా ఎంక్వైరీకి ఆదేశిస్తారని మేము అనుకుంటున్నాము. ఎంక్వైరీ ఆదేశిస్తే బాగుంటుంది. ఉన్నత స్థాయి మీద ఎవరు ప్రలోభాలకు లొంగకుండా, ఎవరికి ప్రెజర్స్ లొంగకుండా విచారణ జరగాలనేది మా అభిప్రాయము. తప్పు లేదు, విచారణ జరగకూడదు, మా సిటీతో సరిపోతుందని వీళ్ళ అభిప్రాయము. మేము ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ స్వామినాథను సుబ్బారెడ్డి దగ్గర తెలిసిన ఫ్రెండ్ అనుబంధ ప్రశ్నలన్నీ అంటే నేను అనేది ఒక నిమిషం. అంటే రేపు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయమని అడగవచ్చు, కోర్టు సూచించవచ్చు కేంద్రానికి, లేదా సిబిఐ దర్యాప్తు చేయమని చెప్పడానికి ఉంటుంది, లేదా స్వతంత్ర వ్యవస్థ ద్వారా దర్యాప్తు చేయమని 2-3 రకాలు ఉంటాయి దాంట్లో దర్యాప్తుకి. వాటికి అన్నిటికీ మీరు కట్టుబడి ఉంటారా? మేము దేనికైనా స్వాగతిస్తాం. మేము కూడా ఆమ్దాల తులసి గారు చెప్పినట్టు తొందరపడి వ్యాఖ్యలు చేసి ఒక దాని పరమ పవిత్రమైన లడ్డును కోట్లాది మంది మాట్లాడకూడదు, మేము మాట్లాడము. భ్రష్టు పట్టించింది చంద్రబాబు నాయుడు. అంటే దేనికైనా కానీ కోర్టు తీర్పుకి శిరసావహిస్తారు. మరో అంశం పైన మాట్లాడతాం. ఇవాళ సూపర్ 6 అనేటువంటి అంశం పైన చంద్రబాబు నాయుడు గారు ముందడుగేస్తున్నారు. అందులో భాగంగా పెన్షన్స్ని 3,000 నుంచి 4,000 చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆర్థిక భారం నేపథ్యంలో 28 ఆ ప్రాంతంలో నేను ఒక 250 పెంచుకుంటా పోతానని చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అధిరోహించగానే, అంటే పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇమీడియట్గా 4,000 పెన్షన్ చేశారు. సో దాంతోపాటుగా ఇచ్చిన హామీల్లో సూపర్ 6లో సిలిండర్స్ దీపావళిలో భాగంగా
డిస్ట్రిబ్యూషన్ చేయడానికి కూడా రెడీ అవుతుంది. అంటే 3 సిలిండర్లు ఉచిత సిలిండర్లు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. స్లోగా ఫేజ్డ్ మేనర్లో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో అన్నా క్యాంటీన్లు కూడా దాదాపు 175 నియోజకవర్గాలు, అన్ని నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్లు ఒక నియోజకవర్గానికి 4-5 చొప్పున పెట్టినటువంటి ఒక పరిస్థితి. తిరుపతిలో కూడా ఒక 5-6 ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్స్ పెట్టినటువంటి ఒక పరిస్థితి. సో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు 100 రోజుల పరిపాలన అయినటువంటి ఒక పరిస్థితి. ఈ అంశంపై కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాం. ఏమంటారు గోపాల్ గారు? సార్, చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో చేసిన మొట్టమొదటి ఆరోపణ ఏదంటే జగన్ పరిపాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని ఒక అభిప్రాయంతో ప్రజలందరూ చూపించేశాడు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనది, చాలా ఇబ్బందులు రాష్ట్రం ఉందని చెప్పిన తర్వాత అలవి కాని హామీలు ఆయన ఇచ్చాడు. నేను ఇప్పుడు సూపర్ 6 జోలికే పోలా, అవి అమలు చేయకుండా ఇబ్బందులు ఆయన మనసుకే వదిలేద్దాం, ప్రజల కోసం చూద్దాం, ప్రజలు ఆయన మీద నమ్మకం పెట్టారు కాబట్టి ఆయన పోలా. జరుగుతున్న పథకాలను ఎందుకు ఆపేశాడు? ఆల్రెడీ జరుగుతుంది, అమ్మఒడి జరుగుతుంది, ఎందుకు నీరు ఆపేయాల్సింది వచ్చింది? ఆల్రెడీ జరుగుతుంది కదా, ఎగ్జిస్టింగ్ కదా, అది ఆపేశాడు. వాలంటీర్లకు ఏమైనా 10,000 ఇవ్వాలని మేము డిమాండ్ చేశామా? ఆయనే ఇచ్చాడు. మిమ్మల్ని ఎవరు తీసేయను, 10,000 ఇస్తాను అని చెప్పింది ఆయనే. అది జరుగుతున్నదే, కంటిన్యూ ప్రాసెసే, దాన్ని కూడా ఆపేశాడు. ఈ 2 వచ్చేసి రైతు బంధు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఇస్తుంది, అది కూడా ఇవ్వడంలే. కొత్తగా పథకాలు ఎట్టనామని ఉన్న పథకాలు పోయినానే మా బాధ. అవును, వాళ్ళు కూడా అదే అంటారు కదా, మా అన్నా క్యాంటీన్ మేము పెడితే మీరెందుకు మూత మూసారని నన్ను అంటారు కదా. మీరంటారు ఇచ్చిన పథకాన్ని ఒక్క నిమిషం నేను చెప్తాను. ఇప్పుడు సహేతుకంగా ఉండాలి మీ ప్రశ్న. ఒకటి మీరేమన్నారు, మేము అమ్మ ఒడిని ఎందుకు ఆపారన్నారు, మీరెందుకు అన్నా క్యాంటీన్ ఆపారని వాళ్ళు అడుగుతారు. అంటే మీరు అడిగిన ప్రశ్నకు వాళ్ళ దగ్గర కూడా సమాధానం నేను కాదనలేదు. ఇప్పుడు సూపర్ 6 పథకాలు, వారు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3,000 నిరుద్యోగ భృతి అనేది ఒక పథకం కింద చెప్పారు. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000, ప్రతి రైతుకు 20,000 ఆర్థిక సహాయం, ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు, మహిళకు ఉచిత బస్సు. అందులో భాగంగా ఇవాళ పెన్షన్ స్కీమ్ అమలు చేశారు. 3 సిలిండర్ల పథకం, 3 సిలిండర్ని ఇవ్వడానికి రెడీ అవుతుంది. 20 లక్షల ఉపాధి అవకాశాల్లో భాగంగా డిఎస్సి మెగా నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే 3 వచ్చిన 100 రోజుల్లోనే 3 కంప్లీట్ చేసినటువంటి ఒక పరిస్థితి జరుగుతుంది కదా. నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ ఉంది కదా. ఇప్పుడు అమ్మఒడి ఎప్పుడు ఇస్తారు? నాకు ఆల్రెడీ ఇస్తా ఉన్నది ఆపేసి ఎప్పుడు ఇస్తారు అనేది నా ప్రశ్న. ఇవ్వమంటే కూడా నాకు బాధలే. ఆల్రెడీ దీనిపైన విద్యాశాఖ మంత్రి ఆల్రెడీ దీనిపైన రూట్ మ్యాప్ వేసాం, స్టడీ చేసి చేస్తామని చెప్పారు. స్టడీ ఏముందా చేసేది? ఇంటింటికి ఎంతమంది బిడ్డలు ఉంటే ఎంతమందికి అన్ని తర్వాత ఇంకా స్టడీ ఏం చేస్తావు? ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది మీరే అన్నారు. ఆర్థిక వ్యవస్థ ఏమి లేదు, ఆర్థిక వ్యవస్థ ఒక్కొక్క 6 పథకాల్లో మాట్లాడతాం, ఒక్కొక్కటి మాట్లాడతాం. ఇప్పుడు గోపాల్ రెడ్డి గారు వైసీపీ తరపున అడుగుతున్నది అమ్మఒడి ఎందుకు ఆపారు? కొత్త పథకాలు వీళ్ళు కూడా చెప్తున్నది అమ్మఒడి కిందనే. వీళ్ళు చెప్పింది కూడా ఏమంటే స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 1,500 రూపాయలు ఇస్తామన్నారు. దానికి నిమ్మల రామానాయుడు కూడా చెప్పారు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పారు. అది ఒక స్టాటిస్టిక్స్ రెడీ చేస్తున్నారు. వాళ్ళు అడుగుదాం, వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఆయన చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. ఉన్న పథకాలు ఆపేశారు అని అంటే మీరు గవర్నమెంట్కి వచ్చాక అన్నా క్యాంటీన్లు ఎందుకు మూసేశారు? చంద్రన్న బీమా ఎందుకు రద్దు చేశారు? మీరు ప్రజా సంక్షేమం పట్ల మాట్లాడాల్సిన పని లేదు. ఈరోజు రాష్ట్రంలో దివాలా పరిస్థితి ఉన్నప్పటికీ ఇచ్చిన హామీల్ని 1 by 1 చేసుకుంటూ పోతున్నాడు. ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధతతో పనిచేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు. అంటే పథకాలు నిలిపేయడం అట్లా కాదండి, ఉండండి. పింఛన్లు పెంచాం. నెక్స్ట్ వెంటనే భూ హక్కు చట్టం, మీ ఆస్తిని నా ఫోటో లేదని దానికి ప్రజలకు భరోసా ఇచ్చినట్టుగానే దాని నుంచి సేవ్ చేశాం. 1వ తేదీనే జీతాలు ఇస్తున్నాం. నిరుద్యోగ యువతను భర్తీ చేయడానికి మెగా డిఎస్సి ఇచ్చాం, అది భర్తీ చేస్తాం. ప్రజా సంక్షేమం పట్ల చంద్రబాబు నాయుడికి ఎవ్వరు చెప్పాల్సిన పని లేదు, బాధ్యతతో పనిచేస్తారు. ఖజానా ఖాళీ చేసిన గనుడు జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో ఆయన హామీ ఇచ్చాడు, పింఛన్లను నేను 3,000 చేస్తాను వెంటనే అని. ఎక్కడ పెంచాడండి? 250 పెంచుతూ ప్రజలను మోసం చేశాడు. మా నాయకుడు 24 ఎన్నికల్లో 3,000ని 4,000 చేస్తానని హామీ ఇచ్చాడు, వెంటనే చేశాడు. అది చంద్రబాబుకి జగన్కి. అతను దొంగాట ఆడతాడు, చంద్రబాబు నిజాయితీగా పద్ధతిగా ఉంటాడు. పరిపాలన పట్ల అవగాహన లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.
సార్. ఈ రోజు రాష్ట్రంలో అమ్మఒడి నిలిచిపోయింది అని అంటున్నారు. ఏమి ప్రజలకి అన్నా క్యాంటీన్లు ఉపయోగపడతాయి, నిరుద్యోగ యువతకి డిఎస్సి ఉపయోగపడుతుంది, అన్ని 1 by 1 చేస్తూ వస్తాం. 1 by 1 గా ఉన్న మీ పథకం దుర్మార్గ చేశారండి. పాలన లాగా ఉండదు, మాట్లాడేది ఏదో సక్రమమైన DSS పద్ధతి ఉంటది. 1 by 1 1 by 1 కాదు. దీపావళికి రన్నింగ్ లో ఉన్న పథకాలు సిలిండర్లు ఎందుకు ఆపేశారు దాన్ని ఉచితంగా 3 సిలిండర్లు ఇచ్చే పథకం స్టార్ట్ అవుతుంది. ఆ వెనువెంటనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభం అవుతుంది. ఆ వెనువెంటనే సక్రమమైన పరిపాలన నాటకం ప్రారంభం. వస్తుంది. వెనువెంటనే ప్రజలలో ఎక్కడ దుర్యోధన ఏమీ లేదు. కంప్లీట్ చేయండి. ఆందోళన ఆయన ఉన్నది disturb మీలోనే. చేయాలి. ఆయన ఆందోళన ఉన్నది మేము వైసీపీ అడిగిన శ్రేణుల్లోనే సమాధానం కానీ చెప్పింది మేము ప్రజల్లో ఎక్కడా నేను లేదు. అడగను, నేను చెప్తా. ప్రజలు ఆహ్వానిస్తున్నారు. 164 సీట్లు ఎందుకు ఇచ్చారండి? మీరు మంచి ప్రభుత్వం, మీది మంచి పాలన అయితే 150, 170 ఏమన్నాడండి ఆయన? 175 ఎక్కడండి 175? ఇంట్లో రాసుకోవాల్సిందే జగన్ ఇప్పుడు మోహన్ రెడ్డి. నేను ఒక ఛాలెంజ్ 175 అని ఇస్తున్నాను. ఎందుకు అన్నాడయ్యా మీ నాయకుడు? ఆయన- 175 అని ఇప్పుడు ఆముదాల కుప్పంలో ఓడిస్తాం చిత్తుగా అన్నారు. సార్ పవన్ కళ్యాణ్ ని పిఠాపురంలో ఓడిస్తామన్నారు. ప్రజలంటే మీకేమి ఈజీగా ఉందా? సార్, మీరు ప్రజా తీర్పు ఏకపత్రం మీద చేసి మీకిచ్చిన ఏకపత్రం తీర్పు మీద కాదు. 164 సీట్లకి మీరు చాలా పద్ధతిగా ఒబీడియంట్ గా ఉండి మాదేదన్నా నిజమైన పెద్ద తప్పిదాలు జరిగితే దాన్ని క్రోడీకరించుకొని ముందుకు రావాలి. నాకు ఇప్పుడు నేను ఒక ఏమీ విషయం లేకుండానే ఆయన ఆపాడు. ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తే ఇంకోసారి 11 కాదు కదా, 1 వచ్చే అవకాశం కూడా లేదు. ఓకే నేను చెప్తాను సార్. ఇప్పుడు లడ్డు ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? సూపర్ 6 పథకంలో భాగంగా ఇవాళ ఉచిత గ్యాస్ సిలిండర్లను సార్, దీపావళి నుంచి మేము పంపిణీ ఓకే, చేస్తామంటున్నారు. వెల్కమ్. నిరుద్యోగ ఉద్యోగులకు కూడా ఓకే ఉద్యోగ సార్, వాళ్ళు అవకాశాలు ఏది చేయాలనుకుంటే చేస్తే ప్రజలకు చేస్తే మేము కూడా అభినందిస్తాము. మేము అంత కీచుకులం కాదు. ఉన్న పథకాలు ఎగ్జిస్టింగ్. ఇప్పుడు అన్నా క్యాంటీన్ అన్నాడు. అన్నా క్యాంటీన్కి ఎప్పుడు పెట్టారు? కరెక్ట్గా ఎలక్షన్కి 1 నెల ముందు పెట్టారు. 5 ఏళ్ల నుంచి జరగలే ఆ పథకం. ఇది అమ్మఒడి పథకం 5 ఏళ్ళు జరిగింది. ఆయన 1 నెల ముందు పెట్టే పథకాన్ని ఆపేశాం మేము. కరెక్టే, ఆపింది కూడా కరెక్టే కాదల్లా. 5 ఏళ్ళు ఉండన్నా. అదే ఎందుకు ఆపారు అని ఎందుకు ఆపారు అని అడుగుతున్నారు. నేను ఇంకొక విషయం చెప్తాను సార్. వీళ్ళు లడ్డు గురించి వాళ్ళ స్థాయిలో, జిల్లా స్థాయిలో కానీ మినిస్టర్ల స్థాయిలో కానీ ఆయన పరమ భక్తుడు. అదే చెప్తాను, అన్నమయ్య తర్వాత అంత పెద్ద భక్తుడు లేడని. సరే, అన్నమయ్య ఇలాంటి భక్తుడు అనుకున్నాం. అయ్యా లడ్డు సబ్జెక్ట్ అయిపోయింది. లడ్డు సూపర్ సబ్జెక్ట్ సిక్స్ కాదు. మీద నేను మాట్లాడు. దాని గురించి మాట్లాడతాను. నేను మాట్లాడతాను. అది సబ్జెక్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు నేనే ఉంటాను ఒకటే మాట. ఈ విధంగా ఈవీఎంల గురించి వచ్చిన ఆరోపణ వచ్చినప్పుడు ఎందుకు వీళ్ళంతా స్పందించలేదు? తేలుగుట్టిన దొంగలు ఎందుకున్నారు? ఏ ఒక్క హోంమంత్రి గాని, ఏ ఒక్క మినిస్టర్ గాని, చంద్రబాబు నాయుడు గాని మధ్యలో ఉండండి. మేము అడిగిన సూపర్ సిక్స్ మీద మాట్లాడండి. సూపర్ సిక్స్ కొట్టలేకపోయినారు కదా, బ్యాటే పట్టుకోవాలి. మీరు దాని గురించి మాట్లాడేదే ఉంది. ప్రజలు చెప్పాలండి ఆ మాట. ఇప్పుడైనా ఒక ఛాలెంజ్ సార్, మేము మంచి పాలన కాదని ప్రజలు చెప్పాలా? చెప్తారు సార్, చెప్తారు. ఆనందంలో ఉన్నారు. వైకాపా గవర్నమెంట్ పోయినాక ఆనందంలో ఉన్నారు. సరే సార్, ఎక్కడ ఏడ్చేవాళ్ళని ఒక్కరిని చూపించండి. మీరు రండి. మీరు కూడా పక్కకు పోయినారు. నేను ఒకటే మాట చెప్తాను. ఇప్పుడు ఏ నియోజకవర్గం తీసుకోండి, చంద్రబాబు నాయుడు ఇనిషియేట్ చేసుకోండి. ఈ స్క్రిప్ట్ వచ్చిన దానికి, రీడింగ్ లో వచ్చిన దానికి కరెక్ట్ గా చేయగలుగుతారు వాళ్ళు. ఎందుకు స్పందించలేదు? తప్పు లేకుండా మీరు డైవర్ట్ అవుతున్నారు గోపాల్ రెడ్డి గారు. అంటే మీరు మామూలుగా బాగా ప్రిపేర్ అవుతారు, ఎందుకో డైవర్ట్ అవుతున్నారు. ఎందుకంటే సూపర్ 6 మాట్లాడుతూ ఈవీఎం దగ్గర సమాధానం లేదు కదా. ఆయన చెప్తున్నాడు ఏం కదా. సమాధానం చెప్పాడు? చెప్పాడు. చెప్పమని చెప్తున్నా. పింఛన్లు ఇస్తున్నాం. ఈ రోజు గాంధీ అది జయంతి అంటే ఇచ్చింది ముందు రోజు ఏమని ఇస్తున్నాం. సార్. జీతాలు 15, 16వ తేదీ వరకు పడేది కాదు మీ గవర్నమెంట్ లో. 1వ తేదీ ఇస్తున్నాం. భూ హక్కు చట్టం, పలానా సుబ్బయ్య ఆస్తి సుబ్బయ్యకే ఉండాలి, ముఖ్యమంత్రి ఫోటో ఉండకూడదు సరే అనే చట్టాన్ని తెచ్చాం. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాం. హక్కు చట్టం నిరుద్యోగ యువతకి ప్రాబ్లం అని 20 లక్షల ఉద్యోగాలు తేవడానికి ప్రణాళికాబద్ధంగా పోతున్నాం. ఏం ప్రణాళిక? మాకు మీకు ల్యాండ్ టైటిలింగ్ చాలా యాక్ట్ తేడా ఉంది. ఎందుకు జగన్ ఫోటో ఎందుకు వేసుకున్నారు? ల్యాండ్ టైటింగ్ ఏందది? టైటిలింగ్ యాక్ట్ అనేది ఏందండి? కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన. దాంట్లో ఇప్పుడు జగన్ ఎందుకు వేసుకుంటారు చెప్పండి? దాంట్లో జగన్ సార్, ఇప్పుడు ఎందుకు వేసుకుంటారు? ఇప్పుడు గవర్నమెంట్ ఫోటోనే వేసిండేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన బాబు గారి ఫోటో ఏమీ లేదు. ఆ పాస్ పుస్తకాల్లో అంతా కూడా గవర్నమెంట్ ఎంబ్లమ్ ఉంటది, జగన్ ఫోటోలు ఉండవు. ఎందుకు జగన్ ఫోటోలు పెట్టారు? పెన్షన్ పథకాన్ని yellow కలర్ బుక్ ఎందుకు పెట్టారు? కలర్ పెడతారు, ఎందుకు దానికి పెట్టారు? జగన్ అది ఫోటో ఎందుకు పెట్టాలా? మామూలుగా పెట్టేది, తెల్లగా పెట్టేది. పిటిషన్ మేము శుభ సూచకం అండి. సచివాలయాలకి మీ పార్టీ జెండా రంగులే వేశారు. మేము ఎక్కడ వేయలేదు.
పసుపు శుభ సూచికం బ్రదర్. మీరు మరుగుదొడ్లకి వేశారు. పసుపు శుభ సూచికం. ఆడ కూడా మీ గుర్తే. ఇంక దాన్ని కూడా మీరు తగ్గిస్తే ఏం చేయలేము. పసుపు అనేది శుభ సూచికం అండి. మరుగుదొడ్లు కూడా వేసుకున్నారు పసుపు. వాళ్ళకి ప్రజా తీర్పు ఏమి ఇచ్చారు? 5 ఏళ్ళు పరిపాలన. 100 రోజులు కంప్లీట్ అయింది. ఇంకా బోల్డ్ అంత యాంపుల్ టైం ఉంది వాళ్ళ దగ్గర. చేస్తారు కదా ఇమీడియట్ గా బిడ్డ పుట్టంగానే. అంటే 9 నెలలు రూపాయలు వెచ్చించి సచివాలయాలకి వైకాపా రంగులేశారండి. ప్రజల చెమటండి అది. 20 కోట్లు పెట్టి ప్రజల స్వేదం 20 కోట్లు పెట్టి అగ్గిపెట్టిలో నేను అవన్నీ మాట్లాడాను సార్. నేను జనరల్ కాదు. వాళ్ళ కొత్త పథకాలను ఇమీడియట్ గా అమలు చేయమని నేను అడగడంలే. అది కూడా భావ్యం కదా. 5 ఏళ్ళు నుండి చేస్తారంటున్నారు. నేను తప్పే పట్టడంలే. జరిగిన ఎగ్జిస్టింగ్ పథకాలు అమ్మఒడి పథకం ప్రతి విద్యార్థికి ఉపయోగపడుతుంది. దాన్ని పరిపుష్టంగా దాన్ని ఎందుకు ఆపాలని నేను అంటున్నాను. వాళ్ళు స్టడీ చేసి ఏం స్టడీ చేస్తారండి? ఆమె పిల్లకాయల కాదా? పుట్టారు కాస్త ఓపిక పట్టండి. మీరు నిమ్మల రామనాయుడు ఏ విధి విధానాలు చేసి నీకు 15,000 నీకు 15,000 నీకు 18,000 ఎందుకు వచ్చినాడు? విధి విధానాలు చేసిన తర్వాతే మాట్లాడచ్చు కదా. రాజశేఖర్ గారు 2004లో అధికారంలోకి వచ్చేప్పుడు ఆరోగ్యశ్రీ పథకం ఏం లేదు. ఏది ఆయన ఎన్నికలు దంట చెప్పలా. తర్వాత విధి విధానాలు చేసి చేయగలమా లేదా ఆరోగ్యశ్రీ పెట్టాడు. అట్లా నీకు తర్వాతే పెట్టిండు కదా. నీకు 10,000 అని వేచి చూడండి. పూర్తి స్థాయిలో ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం వస్తోంది, చేస్తున్నాం. తొందరపడితే ఎట్లా? నిందలేయాలంటే ఎట్లా? సూపర్ 6 పథకాలు జోలికే పోలా నేను. ఖజానా ఖాళీ చేసి వ్యవస్థలన్నీ నాశనం చేసి ఏ విభాగం చూసినా ఖాళీ, ఏ విభాగం చూసినా ఖాళీ, వ్యవస్థలను నిర్వీర్యం చేసి గొమ్మని కూర్చొని తాడేపల్లి ఎలా చేస్తాడు చంద్రబాబు? ఆయనకు అనుభవం ఉంది చంద్రబాబు నాయుడికి. అన్ని వ్యవస్థల్ని ఒక రైట్కి తెచ్చి, పరిశ్రమలను తెచ్చి, ఆదాయాన్ని పెంచి, రాష్ట్ర ప్రజలకు సంక్షేమ ఖచ్చితంగా ఆయన చేసిందే అండి. అనేమి కొత్త కాదు. జగన్మోహన్ రెడ్డి లాగా 5 ఏళ్ళు అవకాశం ఇస్తే అస్తవ్యస్తం చేసుకునే వ్యక్తి కాదు. గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజానాయకుడు అనిపించుకున్న వ్యక్తి ఆయన. అవినీతికి అవకాశమే ఇవ్వడు చంద్రబాబు. నేనేం మాట్లాడతానంటే, మీరు 11 సీట్ల గురించి హేళన చేశారు. మీరు 23 సీట్ల కింద పరిమితం అయ్యారు. చెప్పండి. ప్రజా మీ మాటలు నమ్మారు జగన్మోహన్ రెడ్డి. చూడండి చేస్తున్నాం మేము. అప్పుడు మీ మాటలు అవును మీరు ఇంత నిజాయితీ అంటున్నారు. లిక్కర్ స్కామ్ లో వాసుదేవ్ రెడ్డి చేసిన స్కామ్ మీద మాట్లాడండి. గనుల శాఖ అతను వెంకటరెడ్డి చేసిన దాని మీద మాట్లాడండి. ఏందండి రాష్ట్రాన్ని దోచేసి సర్వనాశనం చేసేసి ఈరోజు శ్రీవారి లడ్డు విషయంలో కూడా పరమ ఘోరాలు చేసేసి ఈరోజు మీరు మాట్లాడడం. మీకు ఈ ఆంధ్రప్రదేశ్ లో వైకాపా పార్టీని రద్దు చేయాలి. రాజకీయాల్లో ఆ పార్టీయే ఉండకూడదు. ఈ రాష్ట్రానికి వైకాపా పార్టీ అవసరమే లేదు. ప్రమాదకరమైన పార్టీ. కరోనా కాదు, వైకాపా అనేదే వైరస్ కు మించింది. అది వైకాపా పార్టీ వల్ల ప్రజలకు మంచి జరగదు, మేలు జరగదు. మంచి ప్రభుత్వం అనేది ఉంటే ఇప్పుడు వచ్చున్నది టీడీపీ, జనసేన. సమయం కూడా మించిపోయింది కాబట్టి కన్క్లూజన్ గోపాల్ రెడ్డి గారితో మాట్లాడిన తర్వాత క్లోజ్ చేద్దాం. చెప్పండి. కరోనా కంటే వైరస్ వైఎస్ఆర్సీపీ అంటుంది. చెప్పండి. నేనేమంటానంటే కరోనా కంటే వైరస్ కరెక్టే ఆయన చెప్తున్నాడు కదా. ఆయన చెప్తే ఏదైనా కరెక్టే. నేనేమంటానంటే ప్రజాస్వామ్యంలో ఏదైనా ఏముండదంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ నమ్మాలా, భారత రాజ్యాంగాన్ని నమ్మాలా, భారత రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాలా. ప్రమాణం చేసి చెప్తారు కదా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఏమైనా చెప్తాం. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీలో రాజ్యాంగంలో ఉన్న హక్కులను కానీ లేకపోతే విధి విధానాలను నేను పాటిస్తానని చెప్పిన తర్వాత మా 23 మంది ఎమ్మెల్యేలు కొనేసి మా ఎమ్మెల్యేలను వాళ్ళకి మినిస్టర్లు ఇస్తారండి. ఏళ్ళను రద్దు చేయాలన్నా? అవునండి, మా ఎమ్మెల్యేలు కొని మంత్రులు ఇచ్చారు. సంజయ్ కృష్ణారావు కానీ లేకపోతే జమ్మలమడుగు ఎమ్మెల్యే కానీ మా ఎమ్మెల్యేలు కొని ఇంత నీచ నికృష్ట ప్రజాస్వామ్యాన్ని అంతా కూడా చంద్రబాబు నాయుడు పార్టీని రద్దు చేయాలన్నా? మేము ఇచ్చాము ఎవరికైనా మినిస్టర్లు. ఇప్పుడు మీకు 175 వచ్చి ఉండాలనే. మేము అంత నికృష్టులు అయింటే నీచ నికృష్టులు ఎందుకు 11 అయిపోయినారు? మీరు ఎందుకు ఇచ్చారు చెప్పు. మా ఎమ్మెల్యేలు మీకు 11 ఎందుకు ఇచ్చారు? మీకు 23 ఎందుకు ఇచ్చారు చెప్పు. ఫస్ట్ మీకు 23 ఫస్ట్ ఇచ్చారు. ఇప్పుడు 175 వస్తుందని అన్నాడు కదా, తొడలు తట్టాడు కదా. ఎక్కడ 175 వస్తుంది అన్నాడు జగన్మోహన్ రెడ్డి సిద్ధం పోస్టర్లు పెట్టి. నీకు సమాధానం లేకుంటే ఎక్కడ మాట్లాడగాకు. ఇంకొద్దిగా చంద్రబాబు నాయుడు గారు పటిష్టంగా చేసుంటే
ఒకటికి నిలిచిపోయి ఉంటుంది. అవును. మీరు ఎందుకు 174 వచ్చి ఉంటుంది. కళ్యాణ్ కాళ్ళు ఎందుకు పట్టుకున్నారు చెప్పు? ఎందుకయ్యా ఆధారాలు చూపిండి. పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్న ఆధారాలు చూపిండి. ఎందుకు ఇచ్చారు ఆయనకి? మీరు పోయి మోడీని అమిత్ షాని కాళ్ళు పట్టుకొని బెయిల్ రానికుండా బెయిల్ రద్దు కానికుండా కాపాడుకుంటా అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నిజాయితీ ఉన్న వ్యక్తి అయితే వివేకానంద రెడ్డి హత్య మీద వాళ్ళ చెల్లెలు అడుగుతున్న దానికి సమాధానం చెప్పమనండి. ఒక నిమిషం. సరే, ఓకే, రైట్, మాట్లాడదాం. ఒక్క నిమిషం. ఏదేమైనప్పటికీ ఈవేళ కరోనా కంటే డేంజరస్ పార్టీ వైఎస్ఆర్సీపీ అనేసి తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తే చంద్రబాబు అది కూడా చెప్పండి. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి చంద్రబాబు అంటున్నారు. సో ఈ రెండు పార్టీలని కూడా అబాలిష్ చేసుకోవాలని ఒకరిపైన ఒకరు ఆరోపణ చేసుకుంటారు. ఏదేమైనప్పటికీ ఇవాళ సూపర్ 6 పథకాలని అమలు చేస్తామనేసి తెలుగుదేశం పార్టీ అంటుంది. దీపావళి నుంచి 3 సిలిండర్లు, ఉచిత సిలిండర్లను కూడా మహిళలకు అందిస్తామనేసి చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పినటువంటి ఒక పరిస్థితి. దాంతోపాటుగా ఇప్పటికే మెగా డిఎస్సితో పాటు నిరుద్యోగ భృతి ఇవ్వడానికి కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ప్రతి గురువారము తిరుమలలో నేత్ర దర్శనం ఉంటుంది. ఏదైనా తీర్పు రావాలంటే కూడా రేపు వస్తే అది చారిత్రాత్మకం అవుతుంది. సో ఆ తీర్పు ఏదైతే సుప్రీంకోర్టు ఇవ్వబోతుందో ఆ తీర్పు పైన ఇరు పార్టీలు కూడా మేము పూర్తి స్థాయిలో కోర్టు ఏం చెప్తే దానికి అనుగుణంగా మేము నడుస్తామనేసి కూడా వైసీపీ తెలుగుదేశం చెప్తుంది. మా ఆహ్వానాన్ని మన్నించి మా సిటీ కేబుల్ వార్తా విశ్లేషణ ప్రజా సమస్యలపై చర్చా కార్యక్రమానికి ఇచ్చిన తెలుగుదేశం పార్టీ నేత ఆముదాల తులసిరామ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన గోపాల్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ఇవాళ డిస్కషన్. రేపు మార్నింగ్ 7 o'clock యాజ్ యూజువల్ మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు, నమస్కారం.